రీ రికార్డింగ్ అందిస్తారు. తమన్ గారికి ఒక చిన్న ఆర్ఆర్ వేయాలి మనం ఇక్కడ. తమన్ గారు షూ చూసారా? మీరు పోతారా అంటారు, నేను తొక్కుతాం, అందరిని తొక్కుతూ ఉంటా. గేమ్ చేంజర్ ఒక నిజంగా ఒక నిశ్చితార్థం అయిన ఒక అమ్మాయిని దాచినట్టు శంకర్ గారు, దిల్ రాజు గారు ఒక 3 ఏళ్ళుగా ఈ పిల్లని చాలా జాగ్రత్తగా దాచారు. చాలా పెద్ద విషయం దాచారు. బికాస్ రోజు ఆయన వెడ్డింగ్ కార్డుతోనే వస్తారు స్టూడియోకి. గేమ్ చేంజర్ రిలీజ్ అవుతే మనం ఇది ఉంటుంది మనకి లైఫ్లో పెద్ద ఒక ఆయనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ సినిమా. సో అదన్నీ మేము దిల్రాజు గారు అంటే మాకు అందరికీ చాలా చాలా కావాల్సిన మనిషి, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక హ్యూమన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో ఈ సినిమా అంతే ఆయనకి సంక్రాంతి ఆ 10th రోజున, ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజున ఐ వాంట్ టు హగ్ హిమ్ అండ్ హగ్ హిమ్ అంతే ఐ వాంట్ గివ్ హిమ్ ది బెస్ట్. సో దిస్ సంక్రాంతి ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ అస్. శంకర్ గారు మీ అందరికీ తెలుసు, లైక్ ఫ్రమ్ బాయ్స్ నుంచి ఈరోజు ఒక తమన్కి, సాయి నుంచి తమన్కి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయినా చూశారు. సో ఈ 20 years ఆయనతో జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ, ఆడియో ఫంక్షన్లో చెప్పాను డాలస్లో. సో సచ్ ఎ బిగ్ ఆపర్చునిటీ దిస్ ఇస్. అది శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం, అది గేమ్ చేంజర్ అనే టైటిల్తో మన రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది గివ్స్ ఎ డిఫరెంట్ హై ఆల్ టుగెదర్. సో డెఫినెట్గా సినిమా చాలా పెద్దగా ఇట్ విల్ పే ఆఫ్ అస్. సో మా రిలేషన్షిప్కి ఇట్ విల్ మేక్ అస్ మోర్ స్ట్రాంగర్. అండ్ వీళ్ళు ఇక్కడ ఉండే స్టేజ్లో ఉండే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఫిలిం. అండ్ వాళ్ళందరూ దే హ్యావ్ నెయిల్డ్ ఇట్. మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అని. అండ్ రియల్గా చాలా ప్రాణం పోసారు సినిమాకి. అండ్ దే మేడ్ ఇట్. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా గేమ్ చేంజర్స్ ఈ సినిమాలో. వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు దే మేడ్ ఇట్ సో గుడ్ అండ్ దే ట్రస్టెడ్ సో మచ్ ఇన్ శంకర్ గారు. అండ్ శంకర్ గారు డెఫినెట్గా ఆయన డైలాగ్స్ కానీ ఆయన వే ఆఫ్ ఆయన స్పాన్ మన అందరికీ తెలుసు, మనం జెంటిల్మెన్ నుంచి చూస్తున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ ఫిలిం ఫర్ శంకర్ సార్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆఫ్ అస్. ఈరోజు రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం, సార్ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఈరోజు SSMB 29కి కంగ్రాచులేషన్ సార్. అండ్ మా గేమ్ చేంజర్ టీం నుంచి వి కంగ్రాచులేట్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో మా మహేష్ బాబు గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. అండ్ సో గేమ్ చేంజర్ కమింగ్ ఆన్ Jan 10th. ట్రైలర్ డెఫినెట్గా ఇట్ విల్ బీ వెరీ వెరీ బిగ్. ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ మేక్ అ లాట్స్ ఆఫ్ సెన్సేషన్. చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంది, వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇస్ అ పర్ఫెక్ట్ సంక్రాంతి మీల్ అండి. సో డెఫినెట్గా చెప్పొచ్చు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ రాక్ అండ్ మేక్ అ వెరీ వెరీ బిగ్ సెన్స్ ఫర్ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. శంకర్ గారు తమన్ గారి కాంబినేషన్ అంటే మనకి బాయ్స్ సినిమా గుర్తొస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇదే కాంబోలో మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు చేయటం అనేది ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్. సో తమన్ గారు కంగ్రాచులేటింగ్ యూ. అండ్ ఇందాక నుంచి దిల్ రాజు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాము. దిల్ రాజు గారి గురించి తమన్ గారు కూడా మనకి డాలస్ ఈవెంట్లో చాలా విశేషాలు చెప్పారు. ఈసారి పెళ్లి కూతుర్ని దాచానని చెప్పారు, అప్పుడేమో ఒక డైపర్ గురించి చెప్పారు. తమన్ గారిని అడుగుదాం అనుకున్నాను కానీ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడుగుతాను దాని గురించి. అండ్ సినిమాని అమితంగా ప్రేమించేటువంటి మనిషి, ఫిల్మ్ ఇండస్ట్రీకి శ్రేయోభిలాషి మన దిల్ రాజు గారు. అండ్ అలాగే శిరీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ గేమ్ చేంజర్. ఇంత స్కేల్లో ఉండేటువంటి ఒక సినిమాని అందించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు, కత్తి మీద సాము లాంటి పని అనే చెప్పాలి. అలాంటిది ఇలాంటి హై బడ్జెట్ ఫిల్మ్స్ని అందిస్తున్నటువంటి దిల్ రాజు గారికి శుభాకాంక్షలు చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. ముందుగా ఒక తమిళ్ సినిమాని పాన్ ఇండియా సినిమా చేసిన శంకర్ గారికి, ఒక తెలుగు సినిమాని ఇప్పుడు గ్లోబల్ సినిమా చేసిన రాజమౌళి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున బిగ్ కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మాకు ఒక పాత్ చూపిస్తున్నారు. శంకర్ గారు మొదలుపెట్టారు, ఇప్పుడు రాజమౌళి గారు కూడా గ్లోబల్ వరకు తీసుకెళ్ళి మాలాంటి ఎంతోమందికి ఇలా సినిమా తీస్తే ఎక్కడి వరకు తీసుకెళ్ళొచ్చని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గేమ్ చేంజర్ ఆల్రెడీ మొన్న యూఎస్లో మాట్లాడాను, మళ్ళీ 4th చాలా దాచుకోవాలి. సో ఈరోజు ఓన్లీ ట్రైలర్. సో శంకర్ గారి విజన్ ఒక్కొక్క స్టెప్గా చూపిస్తూ వెళ్తున్నాం. వారి ఒక్కొక్క పాటలో ఆ గ్రాండియర్ కానీ, వారు చూపించిన మూమెంట్స్ సాంగ్లో చేసినవి కానీ, లిరికల్ వీడియోల ద్వారా కొంచెం కొంచెం సాంగ్లో ఇస్తూ వెళ్ళాం.
ఒక టీజర్ ఇచ్చాం, ఈరోజు ఒక ట్రైలర్ వరకు వచ్చాం. సో ఇది ఇంకా నా లెక్కన 40-50%. సో చాలా దాచిపెట్టి శంకర్ గారు 10th రోజు అందరికీ చూపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్నో మూమెంట్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి, అది మట్టు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నిన్నే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ రమ్మంటే ప్రసాద్ ల్యాబ్కి వెళ్తే 2 రీళ్లు చూపించాడు. అది చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడగొట్టాలని ఉంది కానీ ఓవర్ అవుతుందని ఆగిపోతున్నాను. సో 10th వరకు మీలాగే మేము కూడా ఒక ఎగ్జైట్మెంట్ని ఆపుకుంటూ ఒక గొప్ప సినిమా అంటే ఒక కమర్షియల్గా శంకర్ గారు ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక జెంటిల్మెన్ దగ్గర నుంచి భారతీయుడు కానీ, ఒకే ఒకటి కానీ, శివాజీ కానీ, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ శంకర్ గారు ఒక స్ట్రేట్గా తెలుగులో సినిమా చేస్తూ అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అండ్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, RRR తర్వాత ఒక గ్లోబల్ స్టార్ హీరోతో చేస్తున్నందుకు, ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారు ఇంకా ఇంతింతై వటుడింతై లాగా పాన్ ఇండియానే కాదు గ్లోబల్ అదర్ కంట్రీస్లో కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది. సో మా పెట్టిన డబ్బులు తిరిగి లాభాలతో వస్తుందని వెయిటింగ్లో ఉన్నాం ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు.